హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం ఇప్పుడు వచ్చేసి ఒక అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, డిరైవ్. ఈ అప్లికేషన్ ద్వారా ఫోరెక్స్ రిలేటెడ్గా ట్రేడ్ ఎలా చేయాలా అన్న టాపిక్ పైన మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. ఎవరికైనా సరే అకౌంట్ లేకపోతే కనుక ఈ డిరైవ్ ఈ లింక్ పైన క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కింద మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చింటాం, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటాం. చూడండి ఫ్రెండ్స్, మొదటగా అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అనేది గమనిస్తే కనుక మీరు వచ్చేసి appderive.com అనే వెబ్సైట్ లాగిన్ కావాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది. వన్స్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కారణాలు కనుక గమనిస్తే కనుక ట్రేడర్స్ హబ్ ఒకటి, క్యాషియర్ అని ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కనుక గమనిస్తే కనుక రియల్ ఒకటి, డెమో అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫండ్ డిపాజిట్ చేసే విధానం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో అలాగే కింద డౌన్ సైడ్ కనిపిస్తే కనుక మీరు కనుక గమనిస్తే కనుక వాట్సాప్ చాట్ చేయొచ్చు, లైవ్ చాట్ చేయొచ్చు, నెక్స్ట్ రెస్పాన్సిబుల్ ట్రేడింగ్ ఏంటి, ఇట్లా ఏ టు జెడ్ డిస్ప్లే అవుతాయి అనమాట. సో మొదటగా వచ్చేసి ట్రేడర్ సబ్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడర్ సబ్ ఏంటి ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ ఓవరాల్గా గమనిస్తున్నప్పుడు, ఇక్కడ మొత్తం ఓవరాల్గా కనుక గమనిస్తున్నప్పుడు ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసినారు. ఒకటి ఆప్షన్స్ పార్ట్, 2 సిఎఫ్డి పార్ట్. ఈ ఆప్షన్స్ పార్ట్ అనేది ఏంటంటే ఎవరైతే ఫోరెక్స్ మీద పెద్దగా అవగాహన లేదో వాళ్ళు దీన్ని టచ్ చేయొచ్చు. బైనరీ రిలేటెడ్గా ఇది ట్రేడ్ జరుగుతూ ఉంటుంది అనమాట. డిరైవ్ వాళ్ళు వచ్చేసి ఆల్ అప్లికేషన్స్ అని ఒకటి సింగిల్ ప్లాట్ఫామ్ మీద కిందికి తీసుకొచ్చినారు ఫ్రెండ్స్. సో మీరు దాన్ని టచ్ చేయొద్దండి. ఓన్లీ సిఎఫ్డి రిలేటెడ్గా మీరు చెక్ చేయండి. సిఎఫ్డి రిలేటెడ్గా మీరు చెక్ చేసినప్పుడు దీనిలో వచ్చేసి MT5 రిలేటెడ్గా మనం వచ్చేసి ట్రేడ్ అనేది చేస్తుంటాం. ఈ MT5 ట్రేడ్ చేసే దానంలో వచ్చేసి ఒకటి వెబ్ ద్వారా చేయొచ్చు, లేదా MT5 అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అక్కడ లాగిన్ వేసి అక్కడ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి కాపీ ట్రేడింగ్ అనేది కూడా మనకు ఆప్షన్ అనేది ఉంది ఫ్రెండ్స్. కాపీ ట్రేడింగ్ అనేది కూడా ఆప్షన్ ఉంది. సో మొదటగా వచ్చేసి ఇక్కడ కనుక గమనిస్తే కనుక MT5 ఇక్కడ క్లిక్ చేస్తానే మళ్ళీ గమనించండి. ఇక్కడ MT5 కాడ వచ్చేసి ఓపెన్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తానే మనకు వచ్చేసి ఈ విధంగా డీటెయిల్స్ అనేది వస్తాయి. అంటే ఇక్కడ చూస్తే బ్రోకర్ నేమ్ వస్తుంది, సర్వర్ నేమ్ వస్తుంది, లాగిన్ ఐడి వస్తుంది. అలానే మన పాస్వర్డ్ వచ్చేసి మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో పాస్వర్డ్ అనేది. అలాగే వచ్చేసి ఇది ఇది దేనికి సంబంధించింది, ఏదైతే MT5 అనేది ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ కావడానికి, లేదా డైరెక్ట్‌గా వెబ్‌లో కూడా లాగిన్ అవ్వచ్చు. సో, ఈ వెబ్‌లో లాగిన్ అయ్యేది సెకండ్ పార్ట్. మొదట దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడ గమనిస్తే గన సర్వర్ నేమ్ ఉంది, లాగిన్ ఐడీ ఉంది కాబట్టి, ఇప్పుడు నేనొచ్చేసి MT5 వచ్చేసి లాగిన్ అవుతాను. సో, మొదట సర్వర్‌ని కాపీ చేసుకుంటున్నా. సర్వర్‌ని కాపీ చేసుకున్నాక ఇక్కడ చూడండి అకౌంట్. ఇక్కడ క్లిక్ చేస్తాను కదా! ఇక్కడ చూడండి ఈ పార్ట్‌లో అకౌంట్. ఇది డెరైవ్‌కి సంబంధించింది. సో, ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి లాగిన్ ట్రేడింగ్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి చూస్తే గన సర్వర్‌లు అనేసి మనకి డిస్‌ప్లే అవుతాయి. ఎస్‌విజి సర్వర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ వచ్చేసి మీరు గనుక గమనించారో లేదో మనకు సంబంధించిన లాగిన్ ఐడీ ఇక్కడ ఉంది కదా! ఈ లాగిన్ ఐడీని కాపీ చేసుకోవాలా. లాగిన్ ఐడీ కాపీ చేసుకొని ఇక్కడ లాగిన్ ఐడీ ఇచ్చి మనకు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో పాస్వర్డ్ ఇచ్చుంటాం కదా! సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సొస్తది. ఎప్పుడైతే ఈ విధంగా ఇస్తామో ఆటోమేటిక్‌గా క్లిక్ ఓకే కొడతానే ఆటోమేటిక్‌గా చూడండి సర్వర్ అనేది లాగిన్ అయింది. ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్‌గా మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది ఏ టు జెడ్ మనకు డిస్‌ప్లే అయితది. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏందంటే, సో, అందరూ గోల్డ్ చేస్తుంటారు. లేదంటే బిట్‌కాయిన్ ట్రేడ్ చేస్తుంటారు. ఈ 2 కాకుండా ఈ వాలటైల్ ఇండెక్స్ అనేది కూడా దీనిలో ఉన్న ప్రత్యేకతలుంటాయి. ఈ అకౌంట్‌లో వచ్చేసి ఈ వాలటైల్ ఇండెక్స్ అనేది కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. సో, సేమ్ లాజిక్ మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగానే వెబ్ అప్లికేషన్ గురించి మాట్లాడదాం. వెబ్ అప్లికేషన్ గమనిస్తే ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేసి క్లిక్ ఓపెన్ అని కొట్టిన. ఎప్పుడు కొడితేనే సెకండ్ పేజ్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయింది. ఈ ఓపెన్ అయినప్పుడు జస్ట్ ఇక్కడ సో, మీరు గమనించారా లేదా? మనకు సంబంధించిన లాగిన్ ఐడీ వచ్చేసి 4157423. సేమ్ ఐడీ ఇక్కడ డిస్‌ప్లే అయిపోతుంది. సో, సర్వర్ అనేది కూడా ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయిపోతుంది. ఇక్కడ ఇవ్వాల్సింది జస్ట్ మనము క్రెడెన్షియల్స్ పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఇస్తామో ఆటోమేటిక్‌గా కనెక్టెడ్ టు అకౌంట్ అని ఇచ్చామనుకో ఆటోమేటిక్‌గా సర్వర్ అనేది కనెక్ట్ అవుతది ఫ్రెండ్స్. సో, ఒకసారి చూడండి. సో, ఆటోమేటిక్‌గా సర్వర్ అనేది క్లిక్ అయింది. అన్నీ బై డిఫాల్ట్‌గా అంతా వాలటైలిటీ ఇండెక్స్ అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అయితుంది. వాలటైలిటీ ఇండెక్స్. ఇది 24/7 రన్ అవుతానే ఉంటది ఫ్రెండ్స్. సో, మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాలటైల్ ఇండెక్స్‌లో కాకుండా గోల్డ్‌లో ట్రేడ్ చేయాలనుకుంటాం. పైన సెర్చ్‌లో వచ్చేసి టైప్ చేయండి XAUUSD అని టైప్ చేస్తానే క్లిక్ ప్లస్ ఓకే కొట్టండి. ఆటోమేటిక్‌గా చూడండి గోల్డ్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అయిపోతుంది. లేదు బిట్‌కాయిన్ ట్రేడ్ చేయాలనుకున్నామనుకో BTC USD టైప్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్‌గా చూడండి కింద బిట్‌కాయిన్ అనేది క్లిక్ చేయండి. బిట్‌కాయిన్ మీద క్లిక్ చేస్తానే ఈ విధంగా మనకు మ్యాప్ అనేది కూడా ఓపెన్ అయితది. సో, దీని మీద ఎప్పుడైతే డబుల్ క్లిక్ ఇట్లా ఇస్తానే ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఎగ్జిక్యూషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో, బై చేయాలంటే బై, సెల్ చేయాలంటే సెల్, దాని క్వాంటిటీ ఎంత, దాని స్టాప్ లాస్ ఏంటి, టేక్ ప్రాఫిట్‌కి ఎంత పెట్టాలా,
ఏ టు జెడ్ మనం ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇక్కడ ఆర్డర్ మీద క్లిక్ చేసి ఒక సెట్ చేస్తేనే ఆటోమేటిక్‌గా ఇక్కడొచ్చేసి మనకు ఆప్షన్స్ అనేది అంటే ఆర్డర్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ డిస్‌ప్లే అయితది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా ఆప్షన్స్ అనేది కూడా క్లియర్‌గా వాళ్ళొచ్చేసి చూపించడం జరిగింది. నెక్స్ట్ పోతే మీరు గమనించారు గదా! సో, అంటే ఒక క్లారిటీ వచ్చింది గదా! ఇక్కడ సీఎఫ్‌డిలో మనం వచ్చేసి చేయాలనేసి MT5 ఏ విధంగా లాగిన్ కావాలనేసి. ఇక అలాగే సి కాపీ రైటింగ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళొచ్చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ మన అకౌంట్‌ని వేరే కాపీ రైటింగ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కాపీ రైటింగ్ లాగిన్ కావాల్సొస్తది. ట్రాన్స్‌ఫర్ కొట్టినామంటే అక్కడ కొందరు డిస్‌ప్లే అయితారు ఫ్రెండ్స్. వాళ్ళకు వచ్చేసి మనము వ మన అకౌంట్‌ని వచ్చేసి వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వచ్చేసి మొదట్లో ఇక్కడ డిపాజిట్‌కి సంబంధించి మాట్లాడదాం. ఈ డిపాజిట్‌కి సంబంధించి చూస్తే గన దీని మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా ఫండ్ డిపాజిట్‌లో వచ్చేసి మనం ఫండ్ ఎలా డిపాజిట్ చేయాలనేది ఆప్షన్స్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ అన్ని రకాలుగా ఇచ్చారనమాట. సో, కార్డ్ రిలేటెడ్‌గా చేసుకోవచ్చు, క్రిప్టో రిలేటెడ్ చేసుకోవచ్చు, వాలెట్ రిలేటెడ్ చేసుకోవచ్చు, ఆల్టర్‌నేటివ్ రిలేటెడ్ మన ఇండియన్ వాళ్ళొచ్చేసి ఆటోమేటిక్‌గా యూపీఐ ఎక్కువ చేస్తా ఉంటారు కాబట్టి యూపీఐ. లేదు మీకు ఇంకా బైనాన్స్‌లో మామూలుగా చేసుకుంటూ ఉంటారు కదా! బైనాన్స్ పే ద్వారా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అలాగనే డిరైవ్ పీ2పీ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వచ్చేసి ఎవరైనా సరే డాలర్స్ సెల్ చేయాలన్నా, లేదంటే బై చేయాలన్నా ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకొచ్చేసి పీ2పీ ఆప్షన్ అనేది వాళ్ళు ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడే మనం డైరెక్ట్‌గా వచ్చేసి బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆహ్, ఏ టు జెడ్ ఆప్షన్స్ అనేటియి ఐఎన్ఆర్ నుంచి యూఎస్‌డీకి, యూఎస్‌డీ నుంచి ఐఎన్ఆర్‌కి అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ గమనించండి ఏదైనా సరే ఇక్కడ అన్ని రిపోర్ట్స్ మనకి డిస్‌ప్లే అయితుంటాయి. మళ్ళా దాని మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా మనకి ఈ విధంగా డిస్‌ప్లే అయితది ఫ్రెండ్స్. సో, ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. సో, ఒక క్లారిటీ వచ్చింది కదా మీకు. ఈ విధంగా మొత్తం ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే గన వాట్సాప్ చాట్ కింద డౌన్ సైడ్ గనక గమనిస్తే గన చాట్ కూడా వాళ్ళతో డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. కింద వాట్సాప్‌లో గాని, ఇలాంటి లైవ్ చాట్ గాని, లేకపోతే రెస్పాన్సిబుల్ ట్రేడింగ్స్ అని, అకౌంట్ లిమిట్ గాని సంబంధించింది గాని, చేంజ్ థీమ్ గాని, అంటే బ్లాక్ కావాలంటే బ్లాక్ చూడండి. థీమ్ చేంజ్ చేయడం గాని, ఏ టు జెడ్ ఆప్షన్స్ అనేది వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. సో, ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను మీకు. సో, ఎలా ట్రేడ్ జేయాలా? ఈ డిరైవ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే మోస్ట్‌లీ ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ట్రేడర్స్ హబ్ మీద క్లిక్ చేసినామా, ఇక్కడ సీఎఫ్‌డీలోకి పోయి ఈ కార్నర్‌లో వచ్చేసి డిరైవ్‌కి సంబంధించిన MT5 డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఈడ దీని మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, అమౌంట్ అనేది కూడా జస్ట్ దీంట్లోకి మామూలుగా ఫండ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటది మెయిన్ ఫండ్ అనేది ఇక్కడ ఉంటది. ఇక్కడ ఉంటది అనమాట. మెయిన్ డిరైవ్ అకౌంట్‌లో. ఆ అకౌంట్ నుంచి మనకి ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ఈ ట్రేడింగ్ అకౌంట్‌కి సెట్ చేసుకోవచ్చనమాట. ట్రాన్స్‌ఫర్ ఫండ్ ఇచ్చేసి. మళ్ళీ దీని నుంచి కావాలంటే మళ్ళా దీనికి డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ కొట్టుకోవచ్చు. ఇట్లా ఆప్షన్స్ అనేది ఉంటది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఒక క్లారిటీగా ఉంటది. చాలా యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఈ ఈ బైనరీ ఆప్షన్ జోలికైతే పోవద్దు. సో, ఎందుకంటే బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ మట్టుకు దాని జోలికి పోండి. మిగతా వాళ్ళ మటుకు ఫోరెక్స్‌లో రీసెంట్‌గా ఎవరైతే ఎంటర్ అయితున్నారో వీళ్ళు ఈ ఆప్షన్స్ వాడుకోండి. సో, మెయిన్ వచ్చేసి ట్రేడ్ చేసేది ఒకటి ఎక్స్ఏయూ, యూఎస్‌డి. ఎక్స్ఏయూఎస్‌డి ఒకటి, రెండోదొచ్చేసి బిట్‌కాయిన్ ట్రేడ్ చేయండి. లేదంటే వాలటైల్ ఇండెక్స్. వీళ్ళు ఓన్‌గా ప్రొవైడ్ చేసిన ఇండెక్స్ అనమాట. సజెషన్ ఇండెక్స్ వాలటైల్ ఇండెక్స్. ఈ బిట్‌కాయిన్ వాళ్ళని వాలటైల్ ఇండెక్స్ కానీ 24/7 రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ గోల్డ్ మటుకొచ్చేసి మండే టు ఫ్రైడే రన్ అవుతుంటది. సో, విత్‌డ్రాల్ ఆప్షన్ కూడా వచ్చేసి 24 అవర్స్‌లో విత్‌డ్రాల్ ఆప్షన్ ఇచ్చినారు మీకు. సో, మీరు లిమిటెడ్‌గా స్టార్టింగ్‌లో 10,000తో ట్రై చేయండి. ఫండ్ యాడ్ చేయడము, ట్రేడ్ చేయడము, అలాగే విత్‌డ్రాల్ చేయడము ఆప్షన్స్ చూడండి. ట్రస్ట్‌గా ఉంది అంటే గన మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు మోర్ ఫండ్స్ యాడ్ చేసుకొని మీరు చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ వచ్చేసి ఆల్వేస్ మీ ఫ్రెండ్స్‌కి రెఫర్ చేయండి. ఇక్కడ వచ్చేసి డైలీ వచ్చేసి మీకు కాల్స్ అనేది జనరేట్ చేస్తుంటాం. ఈ లాస్ట్ వీక్ కూడా వచ్చేసి మీరు గనక గమనిస్తే గన గోల్డ్ పైన వచ్చేసి డైలీ ఒక గోల్డ్ కాల్ అనేది సజెస్ట్ చేస్తూ వచ్చినాం. ప్రతిరోజు ఒక గోల్డ్ కాల్ అనమాట. సో, సజెస్ట్ చేస్తూ వచ్చినాం. ఔట్ ఆఫ్ 5 గాను 4 కాల్స్ వచ్చేసి సక్సెస్ అయినాయి. సో, ఇక్కడేందంటే మనకొచ్చేసి లాట్ సైజ్ ఒక క్లారిటీ పెట్టుకొని 0.10 యేసుకుంటే గన మన ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ 10 పాయింట్స్ ఓన్లీ. సో, అప్పుడు ఎయిదర్ $100 ప్రాఫిట్ అన్నా రావాలా? లేదంటే $100 లాస్ అన్నా కావాలా? సో, ఔట్ ఆఫ్ 5కి 4 కాల్స్ వచ్చేసి సక్సెస్ అయినాయి ఫ్రెండ్స్. అలాగే అంటే ఏదైతే ఒక కాల్ ఫెయిల్యూర్ అయిందో దీనికి రిలేటెడ్‌గా నేను వచ్చేసి బిట్‌కాయిన్ అనేది సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, అంటే వీక్‌కి 5 కాల్స్ తీసుకుంటే 5 కాల్స్ సక్సెస్ ఉండాలనేది నా తాపత్రయం. సింగిల్ ట్రేడ్ మోర్ థాన్ సింగిల్ ట్రేడ్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్‌లో 10,000 ఉండిందనుకోండి. 10,000 ఉండిందనుకోండి. సో, లాట్ సైజ్ వచ్చేసి 0.01 తీసుకోండి. 0.01 తీసుకోండి. అప్పుడు ఐదర్ డైలీ వచ్చేసి ఒక ఆహ్, ఆహ్, ఒక ఒక $10 అంటే 10,000కి $10 అంటే 10% కదా! ఐదర్ 10% ప్రాఫిట్ ఆర్ 10% లూజ్. సో, ఆ విధంగా ట్రేడ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదొచ్చేసి ఎవరికైతే $1000 ఉంటారో వాళ్ళొచ్చేసి
0.10 పెట్టుకోండి. 10K అంటే $100 పెట్టుకొని ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు 0.01 లాట్ సైజ్ వేసుకొని